హలో ఫ్రెండ్స్, మరి సమ్మర్ సీజన్ వచ్చింది కదండి. సమ్మర్ సీజన్ అంటేనే మన రాయలసీమ కడప జిల్లా మొత్తము అందరూ యాటలు కొట్టుకొని ఎండి మాంసాన్ని అయితే ఎండేసుకుంటారు కదండి. సో మరి ఆ ఎండి మాంసం గ్రేవీ అయితే సూపర్ గా అయితే ఉంటుందండి. సో మరి నేనైతే అండి మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. సో ఈ రోజు అయితే అండి వెడ్నెస్డే స్పెషల్ గా ఈ ఎండి మాంసం కూర అయితే తయారు చేశానండి. చాలా బాగుంటుందండి. అసలు ఎండి మాంసం కూర నార్మల్ మటన్ కన్నా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అన్నంలో కానీ, ఇక మన రాయలసీమ స్పెషల్ సంగట్లో కానీ, చపాతీలకు కానీ చాలా బాగుంటుందండి. సో మరి ఇది ఎలా చేయాలనేది ఇప్పుడు మీకు సింపుల్ గా అయితే నేను చూపించేస్తాను. ఇక ముందుగా అయితే అండి మనము ఎండి మాంసం ఒక గిన్నెలోకి తీసుకొని వాటర్ పోసి ఒక 2 నిమిషాలు అయితే ఉంచుకుందాము. సో ఇక ఇంగ్రీడియంట్స్ చూసినట్లయితే అండి ముఖ్యంగా మనకి ఉల్లిపాయలు అయితే కావాలండి. ఉల్లిపాయలు ఇక్కడ నేను హాఫ్ కేజీ అయితే తీసుకుంటున్నాను. ఇక మసాలా ఐటమ్స్ చూసినట్లయితే ఎండి కొబ్బరి, ధనియాలు, పట్టా, లవంగ, వెల్లుల్లి తీసుకోవాలి. అల్లం అయితే అవసరం లేదండి. జస్ట్ ఈ మసాలా మాత్రమే మనం యూజ్ చేస్తాం. సో ఇప్పుడు కడుక్కున్న తర్వాత శుభ్రంగా అయితే కడిగేసామండి. ఇప్పుడు ఈ మటన్ని మనము రోట్లో వేసి కాస్త దంచుకోవాలండి. ఎందుకంటే గట్టిగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా దంచుకొని మనం పక్కన పెట్టుకున్నాక వీటిని మనం కుక్కర్లో వేసుకొని ఒక 10 విజిల్స్ దాకా కొట్టించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయల్ని ఈ విధంగా చాపర్లో వేసి చాలా సన్నగా తరుక్కోవాలండి. ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసుకొని ఈ ఉల్లిపాయలు బాగా ఏగే వరకు మనము ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. సో మన దగ్గర గ్రౌండ్నట్ ఆయిల్ ఉంటే గ్రౌండ్నట్ ఆయిల్ యూజ్ చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక మసాలా కూడా రెడీ అయిపోయిందండి. ఇక ఇప్పుడు మనము ఉల్లిపాయలు ఏగిన తర్వాత ఒక 3 స్పూన్స్ కారం వేసుకోవాలి, చిటికెడు పసుపు, ఇక కావాల్సినంత ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో కారము నాన్ వెజ్ కాబట్టి కాస్త ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. మీకు కానీ కారం తక్కువ కావాలంటే 2.5 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా అంతా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా కూడా వేసుకొని మరొకసారి మనము బాగా కలుపుకోవాలి. సో అర్థమైంది కదండి. సన్నగా ఉల్లిపాయలు అయితే కట్ చేసుకోవాలండి. బాగా ఏగిన తర్వాతే ఇదంతా వేయాలి. సో ఈ విధంగా మొత్తం కలిపాక ఇందాక మనం కుక్కర్లో వేసి ఉడికించుకున్నాం కదండి. మాంసం అయితే బాగా మెత్తగా అయితే ఉడకనివ్వాలండి. ఈ ఉడికిన మాంసాన్ని తీసుకొని ఈ గ్రేవీలో మనం వేసుకోవాలి. ఈ విధంగా బాగా తిప్పుకొని కాసింత వాటర్ పోసుకొని మూత పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు మూత తెరిచి చూసామంటే ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చిందంటే మనకి కూర అనేది రెడీ అయిపోయిందండి. సో మరి ఈ డ్రై మటన్ గ్రేవీ అయితే అండి థిక్‌గా అయితే ఉండాలి. నీళ్ళగా అయితే అస్సలు ఉండకూడదండి. సో ఫైనల్ లుక్ అయితే అండి ఈ విధంగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి వేడి వేడి అన్నంలో తిని కూడా చూద్దాము టేస్ట్ అనేది ఎలా ఉందనేది ఇప్పుడు మీకు చెప్తానండి. అసలు పిల్లలు కూడా చాలా బాగా తింటారండి. మనకి ఈ డ్రై మటన్ అనేది చాలా హెల్తీ కూడా అండి. ఇక టేస్ట్ కూడా సూపర్‌గా ఉందండి. అదిరిపోయింది. మరి మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. మరి మీకు గాని నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.